అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ సోమవారం కడపలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకి వెళ్లిన చరణ్ కు అడుగడుగునా గ్రాండ్ వెల్కమ్ లభించింది. మొదటగా విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్ అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత దర్గాని దర్శించుకోవటం, అది అయ్యప్ప స్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్లడంతో కాంట్రవర్సీకి దారితీసింది. అటు సోషల్ మీడియాలో ట్రోల్సే కాదు, ఇటు అయ్యప్ప స్వామి భక్తులు సైతం రామ్ చరణ్ తీరుపై మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా స్వామి మాల వేసుకుంటున్న రామ్ చరణ్ కి ఈ మాత్రం తెలీదా అంటూ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి నియమాలకు విరుద్ధంగా పొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధం అంటున్నారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు రామ్ చరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో స్పందించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన. చరణ్ దర్గా సందర్శనాన్ని తప్పుపడుతున్న వారికి కౌంటర్ ఇచ్చారు. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేసేదే తప్ప విడిపోయేలా చేయదన్నారు. తమ మతాన్ని అనుసరిస్తే ఇతర మతాలను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందన్నారు. వన్ నేషన్ వన్ స్పిరిట్ అన్న హ్యాష్ ట్యాగ్ ని జత చేశారు. అలానే మరో మహిళా నెటిజన్ ప్రశ్నకి శబరిమలలో ఉన్న వావా స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి గురించి ప్రస్తావిస్తూ ఉపాసన రిప్లై ఇచ్చారు. శబరిమల వెళ్లే భక్తులు వావా స్వామి కొలువైన మసీదును దర్శించుకొని అనంతరం అయ్యప్పని దర్శించుకుంటారు. మసీదులో ప్రదక్షిణలు చేసి విభూది మిరియాల ప్రసాదం తీసుకుని శబరిమల యాత్రని కొనసాగిస్తారు. ఈ సాంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది. అక్కడ లేని వివాదం ఇక్కడ ఏంటి అన్నట్లు ఉపాసన ఒక రిప్లైతో ఈ విషయాన్ని తేల్చేశారు. వావర్ ఎవరంటే ఒక సూఫీ సన్యాసి. ఆయన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆయనకి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు అందుబాటులో లేవు. కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసిగా చెప్తూ ఉంటారు. మరికొందరు మసీదులో ఒక కత్తి ఉందని, దానిని బట్టి వావర్ ఒక వీరుడు అయ్యాడని విశ్వాసం వ్యక్తం చేస్తారు. కానీ వావర్ ఒక ముస్లిం అయ్యప్ప భక్తుడు అనే విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. దర్గాకు వెళ్లినప్పుడు రామ్ చరణ్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాని దర్శించడం జరిగిందనడంపై భక్తులు బగ్గుమంటున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. స్నేహితుడు ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరి అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు రామ్ చరణ్ ఇష్యూపై స్పందిస్తారా, క్షమాపణలు చెప్తారా అనేది చూడాలి. అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ సోమవారం కడపలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకి వెళ్లిన చరణ్ కు అడుగడుగునా గ్రాండ్ వెల్కమ్ లభించింది. మొదటగా విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్ అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత దర్గాని దర్శించుకోవటం, అది అయ్యప్ప స్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్లడంతో కాంట్రవర్సీకి దారితీసింది. అటు సోషల్ మీడియాలో ట్రోల్సే కాదు, ఇటు అయ్యప్ప స్వామి భక్తులు సైతం రామ్ చరణ్ తీరుపై మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా స్వామి మాల వేసుకుంటున్న రామ్ చరణ్ కి ఈ మాత్రం తెలీదా అంటూ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి నియమాలకు విరుద్ధంగా పొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధం అంటున్నారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు రామ్ చరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో స్పందించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన. చరణ్ దర్గా సందర్శనాన్ని తప్పుపడుతున్న వారికి కౌంటర్ ఇచ్చారు. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేసేదే తప్ప విడిపోయేలా చేయదన్నారు. తమ మతాన్ని అనుసరిస్తే ఇతర మతాలను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందన్నారు. వన్ నేషన్ వన్ స్పిరిట్ అన్న హ్యాష్ ట్యాగ్ ని జత చేశారు. అలానే మరో మహిళా నెటిజన్ ప్రశ్నకి శబరిమలలో ఉన్న వావా స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి గురించి ప్రస్తావిస్తూ ఉపాసన రిప్లై ఇచ్చారు. శబరిమల వెళ్లే భక్తులు వావా స్వామి కొలువైన మసీదును దర్శించుకొని అనంతరం అయ్యప్పని దర్శించుకుంటారు. మసీదులో ప్రదక్షిణలు చేసి విభూది మిరియాల ప్రసాదం తీసుకుని శబరిమల యాత్రని కొనసాగిస్తారు. ఈ సాంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది. అక్కడ లేని వివాదం ఇక్కడ ఏంటి అన్నట్లు ఉపాసన ఒక రిప్లైతో ఈ విషయాన్ని తేల్చేశారు. వావర్ ఎవరంటే ఒక సూఫీ సన్యాసి. ఆయన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆయనకి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు అందుబాటులో లేవు.
కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సుఫీ సన్యాసిగా చెప్తూ ఉంటారు. మరికొందరు మసీదులో ఒక కత్తి ఉందని, దానిని బట్టి వావర్ ఒక వీరుడు అయ్యాడని విశ్వాసం వ్యక్తం చేస్తారు. కానీ వావర్ ఒక ముస్లిం, అయ్యప్ప భక్తుడు అనే విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. దర్గాకు వెళ్ళినప్పుడు రామ్ చరణ్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాని దర్శించడం జరిగిందనడంపై భక్తులు బగ్గుమంటున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. స్నేహితుడు ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరి అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు రామ్ చరణ్ ఇష్యూపై స్పందిస్తారా, క్షమాపణలు చెప్తారా అనేది చూడాలి. అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ సోమవారం కడపలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకి వెళ్లిన చరణ్ కు అడుగడుగున గ్రాండ్ వెల్కమ్ లభించింది. మొదటగా విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్ అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత దర్గాని దర్శించుకోవటం, అది అయ్యప్ప స్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్లడంతో కాంట్రవర్సీకి దారితీసింది. అటు సోషల్ మీడియాలో ట్రోల్సే కాదు, ఇటు అయ్యప్ప స్వామి భక్తులు సైతం రామ్ చరణ్ తీరుపై మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా స్వామి మాల వేసుకుంటున్న రామ్ చరణ్ కి ఈ మాత్రం తెలీదా అంటూ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి నియమాలకు విరుద్ధంగా పొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధం అంటున్నారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు రామ్ చరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో స్పందించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన. చరణ్ దర్గా సందర్శనాన్ని తప్పుపడుతున్న వారికి కౌంటర్ ఇచ్చారు. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేసేదే తప్ప విడిపోయేలా చేయదన్నారు. తమ మతాన్ని అనుసరిస్తే ఇతర మతాలను గౌరవించడం, సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందన్నారు. వన్ నేషన్ వన్ స్పిరిట్ అన్న హ్యాష్ ట్యాగ్ ని జత చేశారు. అలానే మరో మహిళా నెటిజన్ ప్రశ్నకి శబరిమలలో ఉన్న వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి గురించి ప్రస్తావిస్తూ ఉపాసన రిప్లై ఇచ్చారు. శబరిమల వెళ్లే భక్తులు వావర్ స్వామి కొలువైన మసీదును దర్శించుకొని అనంతరం అయ్యప్పని దర్శించుకుంటారు. మసీదులో ప్రదక్షిణలు చేసి విభూది మిరియాల ప్రసాదం తీసుకుని శబరిమల యాత్రని కొనసాగిస్తారు. ఈ సాంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది.